హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఈజీ అండ్ క్విక్గా అందరూ చాలా ఇష్టంగా తినొచ్చు అనమాట. నాకు తెలిసి యూట్యూబ్లో ఇలాంటి వీడియో ఉండకపోవచ్చు, ఫస్ట్ టైం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీకైతే ఐడియా ఉంటుంది కదా, గోధుమ రవ్వ మనకి ఉప్మా రవ్వ కాదండి, గోధుమ రవ్వ ఉంటుంది. కొంచెం దొడ్డుగా లావు ఉంటుంది మనకి రవ్వ, చూసారు కదా, అదే అన్నమాట. మనకి ఉప్మా రవ్వతో బాగా రాదండి ఆ స్వీటు. ఈ గోధుమ రవ్వ అయితే అందరు తినగలుగుతారు కదా, నాకు తెలిసి షుగర్ పేషెంట్స్ కూడా తింటారు. సో ఇది ఇక్కడ నేనైతే ఒక 2 కప్పులు నానబెట్టాలండి. మనం ఒక ½ అన్ అవర్ అలా నానబెట్టుకున్నా సరిపోతుంది. 2-3 టైమ్స్ అలా కంచిగా శుభ్రంగా కడిగేసి, లేదు నానబెట్టే టైం లేదు అని, మీకు తొందరగా చేసుకోవాలి స్వీట్ అన్నప్పుడు కడిగేసి, సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడకబెట్టవచ్చు అనమాట మనము. సో నేను ½ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి ఆ వాటర్ మొత్తం తీసేసి చూసారు, ఇక్కడ నేను స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేశాను అనమాట. సో మీరు ఏం చేయండి అంటే అక్కడ వాటర్ వేసి ఉడకబెట్టండి, వాటర్ ఎన్నికే వరకు, అది మన రవ్వ ఉడికే వరకు. సో ఇక్కడ నేనైతే 2 కప్పులు రవ్వ వేసాను కాబట్టి 2 కప్పులు బెల్లం వేస్తున్నానండి. ఇక్కడ చిన్నగా కట్ చేశాను, తురిమాను అనమాట. మీరు తురిమి కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్వీట్ మీడియం ఉంటుందండి, మరీ స్వీట్గా ఉండదు. మీకు మరీ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకో ½ కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంకా వేరే బైండింగ్కి ఇంకా కొంచెం పిండి యాడ్ చేస్తాం కాబట్టి మీకు స్వీట్ తక్కువ అనిపిస్తే ఇంకో ½ కప్పు పిండి యాడ్ చేసుకోవచ్చు. ఇది మనం లో ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగేవాడికి ఉడికిద్దాం అనమాట. చూసారా, ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది, అది ఉడికిపోయింది బెల్లం మొత్తం. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేస్తున్నాను. బియ్యం పిండే వేయండి, స్వీట్కి బాగుంటుంది. ఇక్కడ గోధుమ పిండి వద్దు మనకి. సో ఇది స్టవ్ మాత్రం మనకి లో ఫ్లేమ్లోనే ఉందండి. సో అది పిండి కూడా కొంచెం ఉడికే వరకు మనం దాంతో ఉడికిస్తాం అనమాట, బెల్లము ఆ గోధుమ రవ్వ దాంతోపాటు. ఇక్కడ ఒక ½ టీ స్పూన్ యాలకుల పొడి అండి. మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ మీరు నెయ్యి యాడ్ చేసుకోవచ్చు అండి. లేదు మనం షాలో ఫ్రై చేసుకుంటాం కదా, అక్కడైనా నెయ్యితో చేసుకోవచ్చు. నేను అక్కడ నెయ్యితో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను నెయ్యి వేయట్లేదు అనమాట, మరీ ఎక్కువైపోతుంది కదా నెయ్యి అన్నట్టు. సో ఇది మనం కూల్ అయ్యే వరకు మనం పక్కన పెట్టాలన్నమాట దీన్ని. సో చూసారా, కూల్ అయిపోయింది కదా. వీటిని ఏంటంటే చేతికి ఆయిల్ పట్టుకొని, లేదా మొన్న చూపించాను కదా శనగపిండిది కాదు, బియ్యం పిండి చూపించినప్పుడు అప్పుడు అప్పాలు అట్లా కవర్ పైన పెట్టి అయినా చేసుకోవచ్చు. ఇలా చెయ్యి మీద చేయడం ఇబ్బంది అనుకుంటే. సో మనం బియ్యం పిండి ఎందుకు వేసామంటే బైండింగ్ కోసం వేసామండి. సో ఇలా చేసుకున్నామంటే సరిపోతుంది. కాకపోతే ఇవి ఏంటంటే అన్నీ చేసి పక్కన పెట్టుకుంటే కొంచెం ఆరాలన్నమాట. మనకి ఆరితే ఏంటి అంటే ఆయిల్ తక్కువ పీల్చుకుంటాయి ఒకటి. మనం షాలో ఫ్రై చేస్తున్నామండి, డీప్ ఫ్రై అవసరం లేదు మనకి. డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చూసారా, నేను ఇవి చేశాను, ఇంకో పక్కన ఇంకో ప్లేట్లో కూడా ఉన్నాయన్నమాట. సో డీప్ ఫ్రై చేస్తే ఏంటి అంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది ఒకటి, అది మనకి అన్నీ ఇక్కడ ఉడికే ఉన్నాయి కదా, మళ్ళీ డీప్ ఫ్రై అవసరం లేదనమాట మనకి. ఇక్కడ నేను ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి పాన్ మొత్తం చేస్తున్నాను అనమాట. నాకు తెలిసి నాకు 2 కప్పులకి మహా అంటే 5 టీ స్పూన్స్ ఆయిల్ బట్టి ఉంటుంది అంతే. సో అది వేడయ్యాక ఆయిల్ పెట్టాం కదా, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో దాంట్లో ఎన్ని పడతాయి మనకి, రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి అంచుల వరకు మంట రాదు కాబట్టి నేను మధ్యలోనే పెడుతున్నాను అనమాట. సో ఇప్పుడు మనకు మంట వచ్చేసి లో ఫ్లేమ్లో ఉందన్నమాట స్టవ్. ఒక 3 మినిట్స్ తర్వాత నేను ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. మనకి ఎక్కువ మాడాలి అట్లా ఏమి ఉండదు, ఎందుకంటే మనకు అన్నీ ఉడికిపోయాయి కదా ఇంతకుముందే. బెల్లము, రవ్వ, బియ్యం పిండి కూడా ఉడికిపోయింది అక్కడ మనకి. సో చూసారా, ఇలా కాలితే సరిపోతుంది.
సో వీటిని మనం తీసేసుకొని నెక్స్ట్ వేసేసుకోవడమే అనమాట. సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. మహా అంటే ఇక్కడ 3 మినిట్స్ అక్కడ 3 మినిట్స్ కాల్చామంటే సరిపోతుంది మనకి. చెప్పాను కదా నేనైతే 5 టీ స్పూన్స్ వేసాను ఆయిల్, అంతకంటే నాకు తెలిసి ఎక్కువ పట్టలేదు మనకి. ఇన్ని స్వీట్స్ తయారు చేసుకున్నాం మనం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ కూడా. మనం ఏం కొలెస్ట్రాల్ అవన్నీ ఏం చేయలేదు, జస్ట్ కొంచెం ఆయిల్ వేసి చేసాం అంతే. సో బెల్లం కూడా తింటారు షుగర్ పేషెంట్స్ ఐ థింక్, నాకు తెలిసి. సో వాళ్ళు కూడా తినడానికి ఉంటుందన్నమాట. సో ఇందులో ఉన్న ఏంది, మనం బియ్యం పిండి, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ, బెల్లం, ఈ తినే ఎవరెవరు తినగలుగుతారో వాళ్ళందరూ తినొచ్చు అండి. వీళ్ళు తినాలి వాళ్ళు తినొద్దు అని ఏముండదు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ స్వీట్ కనుక మీరు ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే, మీకు ఎలా కుదిరింది నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.